సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో నకిలీ బంగారం కలకలం సృష్టించింది. రాయనిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫేక్ గోల్డ్ కుదవపెట్టి భారీ లోన్ తీసుకున్నారు. కేశవరపు రాజేష్ తో పాటు మరో 7గురు కలిసి 53,89,000 రూపాయల గోల్డ్ లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాకట్టు పెట్టిన బంగారం నకిలీదని గుర్తించిన బ్యాంక్ అధికారులు నేరేడుచెర్ల మండలం వైకుంఠపురానికి చెందిన రాజేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేష్ మిర్యాలగూడలో గోల్డ్ షాప్ నిర్వహిస్తుంటాడు. షాప్ నష్టాల్లో నడవడంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తెనాలిలో నకిలీ బంగారం గొలుసు చేయించి గొలుసు మీద ఎవరికి అనుమానం రాకుండా ఆల్ మార్క్ వేయించాడు. బ్యాంక్ అప్రైజర్ నరేందర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గోల్డ్ లోన్ తీసుకున్నాక కొంత నగదు ముట్ట చెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు భారీ లోన్ తీసుకున్న రాజేష్ పై బ్యాంక్ అధికారులకు అనుమానం రావడంతో ఆయన గుట్టు రట్టయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నకిలీ గోల్డ్ కుదవపెట్టి లోన్ తీసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. రాజేష్ అనే వ్యక్తి అతను మొదటగా 2023 జనవరి ప్రాంతంలో ఫస్ట్ 70,000 రూపాయలు 3 తులాల గోల్డ్ పెట్టి 70,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. దానికి అతను అప్రాయతో కుమ్మక్కై ఫస్ట్ టైం అతను రన్ చేస్తారు. ఆ విధంగా అప్రాయతో అతనికి ఉన్నటువంటి అనుబంధాన్ని అడ్డంగా పెట్టుకొని అతను 8 లోన్ అకౌంట్ ఓపెన్ చేస్తూ తద్వారా అతను యూట్యూబ్లో మొదటగా ఇతను గోల్డ్స్ మీదుగా తన యొక్క వ్యాపారాన్ని మిగిలిన ప్రాంతంలో తన స్నేహితులు పరిశ్రమతో కలిసి ప్రారంభిస్తారు. అక్కడ ప్రారంభించిన తర్వాత కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో యూట్యూబ్లో రిత్విక్ గోల్డ్ నెల్లూరు వారి దగ్గర నుంచి బండిల్ జ్యువెలరీస్ వాళ్ళ దగ్గర బంగారాన్ని 1 గ్రామ్ బంగారంతో 1 తులము ఆర్టికల్ ఏ విధంగా చేయాలో అక్కడ ఏ విధంగా అమ్ముతారో తెలుసుకొని దాన్ని ఈ విధంగా మోసానికి ఉపయోగించాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళతో నరేంద్రతో కుమ్మక్కై దఫదఫాలుగా కుటుంబ సభ్యులు 9 మరియు స్నేహితులు 3 ఆ ఆపరేటర్తో కలిపి 8 మంది వీళ్ళందరూ కుమ్మక్కై రిత్విక్ గోల్డ్ నుంచి అక్కడి నుంచి ఈ యొక్క బంగారాన్ని తీసుకొని వచ్చి ఆ నకిలీ బంగారాన్ని ఇక్కడ బంగారంగా ఇతనితో ఆల్రెడీ అప్రైజర్తో కుమ్మక్కై ఉన్నారు కాబట్టి అతని ద్వారా దాన్ని ఓకే నిజమైన బంగారాన్ని నమ్మించి బ్యాంకు ద్వారా మొత్తం 53,89,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో రాజేష్ అనే వ్యక్తి అతను మొదటగా 2023